అక్క చెల్లెళ్ళు అందరూ ఒక్క దగ్గర కలిస్తే ముచ్చట్లే ముచ్చట్లు. సరే వదిన, అన్నం పెట్టుకురావాలా? అదేంటి వదిన అన్నం పెడతా అంటున్నావు? అన్నయ్య ఇంకా రాలేదు. అన్నయ్య రానియండి, అందరం కలిసి తిందాం. మీ అన్నయ్య రాని అంటారు, మీ అన్నయ్య వచ్చేసరికి ఏ టైం అవుతుందేమో, మీరేమో ఇంకా షాపింగ్కి పోవాలంటారు. టెన్షన్ పడకు వదిన, ప్రొద్దున నువ్వు పెట్టిన టిఫినే అరగలేదు. అన్నయ్య వచ్చిన తర్వాతనే ఏ టైం అయినా సరే అందరం కలిసి తిందాం. సరే వదిన, మీరు మంచిగా తినేటోళ్ళేనా? వినరాయే. మీరు మాట్లాడండి, నేను బట్టలు వాషింగ్ మిషన్లో వేసేస్తా. అక్క ఈసారి అయితే రాఖీ పండగకి 2 రోజుల ముందైనా రావాలి. 2 రోజుల ముందా? అసలు ఆ రోజే వస్తునో రానోనే. అదేంది అట్లా అంటాను? ఇంటికి పెద్దదానివి నువ్వు కట్టకపోతే మేము ఎట్లా కడతాం? మా అత్త ప్రతిసారి మా ఆడబిడ్డ వచ్చి రాఖీ కట్టిన తర్వాతనే ఇక్కడికి పంపిస్తుంది. కావాలనే మా ఆడబిడ్డ లేటుగా వస్తుంది. ఆమె లేటుగా వచ్చుడు వల్ల నేను కూడా ఇక్కడికి లేటుగా వస్తున్నా కదనే, దానివల్ల మీకు కూడా లేట్ అయిపోతుంది. ఈసారి ఏమో రావాలనిపించట్లేదే, మీరే రాఖీ కట్టేసేయండి. ఏంటి వదిన నువ్వు మాట్లాడేది? మీ అత్త ఏదో అన్నదని నువ్వు పండగకి రాకుండా ఉంటావా? అయినా మీ అత్త పండుగ రోజు పంపది, కానీ పండగకి 2 రోజుల ముందు పంపుతుంది కదా. నువ్వెప్పుడు అత్తే మాకు అదే రోజు పండుగ, 2 రోజుల ముందొచ్చి కట్టు వదినా. ఒక్కొక్కరు ఆడబిడ్డలు ఇంటికి రాకుంటే రాకపోని అనుకుంటారు వదిన. అట్లాంటిది నువ్వు 2 రోజుల ముందు వచ్చి రాఖీ కట్టమంటున్నావు. అంత ప్రేమగా నువ్వు పిలిచిన తర్వాత నేను రాకుండా ఊకుంటానా వదిన? సరేరా, కంపల్సరీ వస్తాను. ఇప్పుడు హ్యాపీ. అగో మీ అన్నయ్య వచ్చినట్టున్నాడు. సరే మరి అన్న నిన్న చేతులు అడుక్కోండి. సరే వదిన.